ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ అధికారి డీజీపీ స్థాయిలో తను ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి కొద్ది నిమిషంలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే తనకి జగన్ పట్లన జగన్ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి కోపం అయితే ఉంది, ఓ రకమైనటువంటి ద్వేషం ఉంది. తనని ఇబ్బంది పెట్టినటువంటి తీరుతో వ్యవస్థలని చిన్నాభిన్నం అదేవిధంగా చేస్తారన్నటువంటి ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహంతోనే సాధారణంగా జగన్ అగైన్ అన్నటువంటి నినాదాన్ని దెబ్బగొట్టేందుకు జగన్ నెవర్ అగైన్ అన్నటువంటి నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ మధ్యన ఎక్కడో కుల సంఘానికి సంబంధించిన మీటింగ్లోనూ మాట్లాడారు. అట్లాగే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్నప్పుడు మొన్నే నేను చెప్పాను, ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అనవసరంగా, ఆ తర్వాతన దెబ్బతిన్నారు అన్నటువంటి. అయితే ఇప్పుడు ఈయన తాజాగా అయితే రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఏ పార్టీ అన్నటువంటిది మాత్రం లేదన్నారు. ప్రస్తుతానికి జగన్ని మాత్రం అధికారంలోకి రానివ్వకూడదు, జగన్ వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి పాయింట్తోనే తను తిరుగుతానన్నారు. అంటే ఇంతవరకు ఐఏఎస్లు ఐపీఎస్లు తాము అధికారంలోకి రావడానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల మాజీ డీజీపీ స్థాయి ఆయన, అది కూడా కృష్ణప్రసాద్ గారు, ఆయన లాంటి వాళ్ళు ఎంపీలు కూడా అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యే అయినటువంటి వాడు. అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎంపీగా పోటీ చేయడం, ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఏదో ఒక పార్టీ తరపునో లేకపోతే పార్టీ లేకుండా ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు తెస్తున్నారు. వీళ్ళందరూ తమ అధికారంలోకి రావడానికి లేదా తమ ఒక పార్టీ ద్వారా అధికారంలోకి రావడం, లైక్ ప్రవీణ్ కుమార్ లాగా ప్రయత్నించడం ఒక ఎత్తు. ఇప్పుడు అలా కాకుండా ఒకళ్ళని అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం అన్నటువంటి తొలి రాజకీయం అన్నటువంటిది ఇక్కడ సంచలనం అన్నమాట.